యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలే వర్తిల్లుతున్నారా? మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో జరిగించబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. దేవుని కార్యాల కొరకు కనిపెట్టండి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం ఈ సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఆదివారం మీరు కూడా రండి. దేవుని ఘనమైన కార్యాలు మీరు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆస్క్ ఫర్ వాట్ యు డిజైర్ అండ్ ఇట్ విల్ బి గ్రాంటెడ్ టు యూ. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. మన హృదయాశను ఎరిగిన దేవుడు ఈరోజు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏమైతే మీరు అడుగుతున్నారో అది మీకు అనుగ్రహించబడతాయి. ఉద్యోగ విషయాలు అడుగుతున్నారా? వ్యాపారంలో దీవించబడాలి, అభివృద్ధి కావాలని అడుగుతున్నారా? నీ కార్యక్రమాలన్నీ దేవుడు అద్భుతమైన రీతిలో సెట్ చేయాలని మీరు అడుగుతూ ఉన్నారా? నీ పిల్లలకు మంచి భవిష్యత్తు అడుగుతున్నావా? నీ భర్త మారు మనసు పొంది వ్యసనాల నుంచి విడుదల పొంది దేవుని మందిరంలోకి రావాలని అడుగుతున్నావా? నీ పిల్లలకి వివాహం జరగాలని, నీ పిల్లలకి గర్భఫలం రావాలని మీరు అడుగుతున్నారా? ఏది ఏమైనప్పటికీ ప్రభు చెప్తున్నారు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు ఇష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు అడిగిన దాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వేమైతే ఆశ కలిగి ఉన్నావో, నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడి నుండి వాగ్దానం వింటున్నారు? అవును, మన హృదయంలో ఆశ కలిగి మనం ఉన్నాం, మన హృదయంలో కోరిక కలిగి ఉన్నాం, మన హృదయంలో తలంపు కలిగి ఉన్నాం. ప్రభు నాకు ఈ కార్యం చేయాలి, నాకు ఈ మేలు చేయాలి, ఈ అద్భుతం చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నా పిల్లలు ఎలాగ ఉండాలి, నా పిల్లల పట్ల ఒక అద్భుతమైన జరిగితే చాలు ప్రభా అని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఇల్లు లేదేమో, స్థలం లేదేమో, ఉండటానికి ఏ ఆధారం లేదేమో, ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి పొందలేకపోతున్నావేమో, ఈరోజు అడుగు, నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్తున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు వైపు చూడండి. ఇప్పుడే అడగండి. ప్రార్థనలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఇవ్వబడుతుంది అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, దుఃఖములో ఉన్నారు ప్రభు. వారి అవసరతల కొరకు అడుగుతున్నారు. నా కుమారుడా, కుమార్తె, దేవునికి అది అనుగ్రహించబడును గాక. నీ పిల్లలకి గర్భఫలము తెరబడును గాక, వివాహము జరుగును గాక, నీ రుణాలు, నీ బాకీలు కొట్టివేయబడును గాక. నీకు మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు. భయపడొద్దు. ఉండటానికి ఇల్లు లేదని బాధపడుతున్నారు మీరు, దేవునికి మంచి గృహం ఇవ్వబోతున్న ప్రభు చెప్తున్నాడు. ఎవరు కోర్టు కేసులో ఉన్నారు, ప్రభు కోర్టు కేసును కొట్టివేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమ కలిగిన కార్యం చూడబోతున్నాం. సావిత్రి అనే సహోదరి, చాలా వేదనతో ఉన్నాం, ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. పద్మ, నీకు మంచి పనిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పద్మ, భయపడొద్దు, దేవుడు తన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతున్నాడు. సలోమి, దేవుని తాకుతున్నాడు. ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతున్నాయి. సలోమి, దుర్గా ప్రసాద్, దేవుని యొక్క మహిమ మీరు చూడబోతున్నాం. గొప్ప కార్యం, నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. చాలా వ్యాపారాలు రెండంతలుగా దీవించబడబోతున్నాయి. చాలా మందికి దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. చాలా మందికి చేతి నిండా పనిని ఇవ్వబోతున్నాడు. నూరంతల ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను, నీ పిల్లల్ని దీవించబోతున్నాడు. యేసు నామములో అలాంటి కార్యము జరుగును గాక. మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరు ఏమైతే అడుగుతున్నారో ప్రభు అది మీకు ఇస్తానంటున్నాడు. అలాంటి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.